యాహ్! హాయ్ గైస్. గూగుల్‌కెళ్ళి పెన్నీ స్టాక్స్ అని టైప్ చేయండి. మీకు టైప్ చేస్తే ఇట్లా స్టాక్స్ వస్తాయి కొన్ని. ఇవన్నీ 10 రూపీస్ బిలోనే ఉంటాయి. 10 ఆర్ 50 బిలో ఉంటాయి. మీరు 10 రూపీస్ బిలో ఉన్న స్టాక్స్ మాత్రం చూజ్ చేసుకోండి. సరే ఇవి కాదు అనుకుంటే మాత్రం ఫినాన్స్ గాని, రైల్వే గాని, ఇంజినీరింగ్ గాని, మైనింగ్ గాని, కమోడిటీస్ గాని, లాజిస్టిక్స్ గాని, పర్సనల్ కేర్ ఉంటాయి చూసినావా అవి గాని, ఆ స్టాక్స్‌ని పిక్ చేసుకోండి. సో, ఇవి 2 రూపీసే ఉన్నాయి. ఇది ఇప్పుడు జీటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ 2 రూపీస్ ఉంది. దీనిలో ఒక 1000 షేర్స్ కొనండి. అంటే 2 రూపీస్ ఏవైతే ఉన్నాయో. సార్ నాకొంచెం కాఫ్ ఉంది. సో, 2 రూపీస్ ఉన్న షేర్స్ ఒక 1000 కొనండి. లేదు 2000 కొంటే ఇంకా మంచిది. ఎందుకు నేను కొనమంటున్నా అంటే 2030 వరకు మీరు ఒక 10 షేర్స్ ఒక 10 స్టాక్స్‌లో 2000 షేర్స్ కొంటే మీకు ఎవరైతే ఇంకో 5 ఇయర్స్ తర్వాత హౌస్ ప్లానింగ్ ఉన్నా, కార్ ప్లానింగ్ ఉన్నా, పాప ఫంక్షన్ ఉన్నా, ఇంకే దేనికైనా 100% యూజ్ అయితాయి. ఎట్లా యూజ్ అయితాయి? ఇప్పుడు 2 రూపీస్ ఉంది. ఈ 5 ఇయర్స్‌లో ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే ఇది 100 రూపీస్‌కెళ్తది. 100 రూపీస్‌కెళ్తే మీకు 1,00,000 వస్తది. ఇంకో 1000 షేర్స్ గాను. సో, నేనేమంటున్నా అంటే 2000 షేర్స్ మీరు కొన్నప్పుడు 1000 సేల్ చేయండి. ఇంకో 1000 షేర్స్ ఉంటాయి కదా! అవి హోల్డ్ చేయండి. అవి మీకు రిటైర్మెంట్ వరకు యూజ్ అయితాయి. ఇప్పుడు ఈ 1000 షేర్స్ సేల్ చేసినా మీకు వచ్చిన 1,00,000ని హౌస్ ఇంటీరియర్ గాని, కార్‌కి డౌన్ పేమెంట్ గాని, పాప ఫంక్షన్ గాని, గోల్డ్‌కి గాని దేనికో దానికి యూజ్ అవుతాయి. ఇందులో మనం ఎన్ని కొంటున్నాం? 10 కొంటున్నాం. 10లో ఒక 5 రైజ్ అయినా మీకు మంచి అమౌంట్ వస్తది. సో, ఇది ఫ్యూచర్‌కి అంటే ఇంకా 6 ఇయర్స్‌కి లేదా 5 ఇయర్స్‌కి 100% ఈ రోజులలో ఖచ్చితంగా అయితే పెన్నీ స్టాక్స్ కూడా బాగానే రైజ్ అవుతున్నాయి కొన్ని. లాస్ట్ టైమ్ అయితే ఉజ్వల్ అని ఒకటి ఉంది. అది దగ్గర దగ్గర 2,00,000 ఇన్వెస్ట్‌మెంట్ అయితే 4 crore వచ్చింది ఒక్కొక్కరికి ప్రాఫిట్. సో చూడండి ఇవన్నీ 10 రూపీస్ బిలోనే. మరొక పార్టీ చేసుకుంటే అయితున్నాయి 5,000-10,000. ఇందులో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడం వల్ల మనకు పోయేది ఏం లేదు. మహా అయితే 1000, 2000 పోతాయి అంతే. అంతకంటే ఇంకేం పోవు. ఇవి రైజ్ అయితే మనం ప్రాఫిట్‌లో ఉంటాం 100%. 2 రూపీసే కదా! అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఎంతో ఖర్చు పెడుతున్నాం మనం. సో చూడండి 2030 కదా! అప్పటి వరకు ఎవడవుతారని మీరు అనుకోవచ్చు. జీవితం చాలా పెద్దది. అందరూ జీవితం చాలా చిన్నదంటారు. బట్ నేనేమంటున్నా అంటే జీవితం చాలా పెద్దది. 2000 పుట్టోడు ఇప్పుడు 24 ఇయర్స్ ఉంటున్నవాడు. అంటే ఈ 24 ఇయర్స్ గడిస్తే తప్ప మనకి 24 ఇయర్స్ ఏజ్ రాలే. ఎందుకు జీవితం చిన్నది బాస్? కాదు. జీవితం చాలా పెద్దది. సండే గడవాలి, సాటర్డే గడవాలి. ఎన్నో రోజులు గడిస్తే తప్ప అది కాదు. సో, ఇది మీకు యూజ్ కాకున్నా ఎవరికైనా యూజ్ అయితది. 100% యూజ్ అయితది. ఇంట్లో వాళ్ళకి వీళ్ళకి ఎవరికో యూజ్ అయితది. ఈవెన్ ఆ టైంలో మెడికల్ ఎక్స్‌పెన్సెస్ అయినా యూజ్ అయితది. సో, స్టార్ట్ ఇన్వెస్టింగ్. చేయండి. ఇన్వెస్ట్ చేయండి. ఏం ప్రాబ్లమ్ లేదు. పోతే వెయ్యి, వస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. సో, నేను చెప్పిన ఐడియా మీకు నచ్చిందనుకుంటున్నా. థాంక్ యూ గైస్. థాంక్ యూ సో మచ్.